అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన మనమ్ముల నుండెడయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. దసరా శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆ అమ్మవారిని తలుచుకుంటూ నెల్లూరు హరి డిజిటల్ మీడియా తరపున మనందరితోటి మాట్లాడడానికి అమ్మవారి భక్తుడు, అలాగే ఆయన జ్యోతిష్ శాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు శ్రీ భోగనాథం వెంకట సురేంద్ర కుమార్ గారు మనతో జ్యోతిష్ శాస్త్రం విశేషాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సురేంద్ర కుమార్ గారు. జ్యోతిష్ శాస్త్రం దాని వివరాలు తెలుసుకునే ముందుగా కొంత మీ కుటుంబ నేపథ్యం కూడా తెలుసుకుందాం సార్. ఒక్కసారి మా వాళ్ళ కోసం వివరాలు. ఓకే సార్. మా మదరు ఫాదరు కాలం చేశారు. ఓకే. వెంకట సుబ్బయ్య, వెంకట సుబ్బమ్మ. మీ శ్రీమతి గారు సార్ పెళ్ళయింది కదా? ఎస్ సార్. వచ్చేసి హౌస్ వైఫ్, పేరు లత. లత గారు. ఓకే. మీ పిల్లలు? ఇద్దరు సన్స్. ఓకే. ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, చిన్న అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు సార్. పెద్ద అబ్బాయి పేరు? సాయి సుమంత్. చిన్న అబ్బాయి పేరు? సాయి తేజ. ఓకే. పెళ్ళిళ్ళు అయ్యాయా? లేదు సార్, చేయాలి. రీసెంట్. ఎస్ సార్. ఓకే. మీరు గతంలో అంటే వ్యాపారాలు అట్లా ఏమన్నా చేశారా సార్? చేశాను సార్. చాలా వ్యాపారాలు చేసి బాగా నష్టపోయి ఏదో ఒకటి అరా ఏదో అట్లా చేశాను తప్పితే టోటల్గా బాగా లాస్ అయ్యాను. ఎందువల్ల అంటారు? అది చెప్పలేదు సార్. అది హార్డ్ వర్క్ చేశాను. వ్యాపారం చేసేదే లాభం రావడం కోసం కదా. అవును సార్. ఎందువల్ల వచ్చినాయి అంటారు నష్టాలు? అది చెప్పలేదు సార్. అది ఏంటంటే హార్డ్ వర్క్ చేశాను, బాగా కష్టపడ్డాను, అందరిని నమ్మాను, చేశాను. చాలా మంది మోసం చేశారు వ్యాపారంలో. అట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాను. ఓకే. ఏం చదువుకున్నారు సార్? డిగ్రీ చేశాను సార్, నెల్లూరు విఆర్ కాలేజీలో. అంటే ఉద్యోగం ఏదన్నా చేయాలి అనే ఆలోచనతో చదువుకున్నారా, లేక ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నారా? నేను మొదటి నుంచి డిగ్రీ చదివిన తర్వాత మంచి బిజినెస్ చేసి మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగాలని, ఆ విధంగా బాగా ఒక మంచి స్టేటస్ సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాను సార్. మా నాన్నగారు ఉద్యోగం చేయమని చాలాసార్లు ఎంకరేజ్ చేశారు, కానీ నేను మాత్రం ఉద్యోగం మీద నాకు నిజంగా ఆసక్తి లేదు. మీ నాన్నగారు ఉద్యోగస్తులా? లేదు, ఆయన వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపారస్తులే. ఓకే. సో కాబట్టి ఆ జీన్స్ వచ్చింది మీకు. ఏం వ్యాపారాలు చేశారు? నేను చాలా చేశాను సార్. క్లాత్, రైస్, ఫ్యాన్సీ, ప్రొవిజన్స్, చిట్స్, ఫైనాన్స్ ఇవన్నీ చేశాను సార్ నేను. మీకు మరి ఇవన్నీ వదిలేసి కొంత మీకు జ్యోతిష్ శాస్త్రంలో కూడా ప్రావీణ్యత ఉందని చెప్పారు కదా. అవును సార్. ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఎట్లా ఇన్స్పిరేషన్ ఎవరు, గురువు ఏమన్నా ఉన్నారా? ఎవరు లేరు సార్, నాకు గురువు లేరు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మ, ఆ తల్లిని నాకు తెలియకుండానే ఆ తల్లిని నేను గాఢంగా భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని సార్. వ్యాపారంలో లాస్ వచ్చి బాగా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను సార్ నేను ఒకనొక టైంలో. ఆ డిప్రెషన్ నుంచి నాకు తెలియకుండానే ఒక హిల్ ఏరియాకి వెళ్ళాను సార్ నేను. ఏదో వెళ్ళాను, ఎవరు చెప్పలా. అక్కడ కూర్చొని ఒక ధ్యానం, ఒక మెడిటేషన్ చేసుకున్నాను సార్. అది ఎవరు నాకు ఏం చెప్పలేదు సార్, ఏదో నా మైండ్లో నాకు అట్లా అనిపించింది, అట్లా వెళ్ళాను, చేశాను. మళ్ళీ సెకండ్ డే వెళ్ళా, థర్డ్ డే వెళ్ళాను. అనేక అనుభూతులు, అనేక ఇది నాకు బాగా జరిగాయి సార్. అంతేకాకుండా అమ్మవారి టెంపుల్లో 108 ప్రదక్షిణాలు కూడా చేస్తున్నా మా వైఫ్తో కలిసి. ఏ అమ్మవారి టెంపుల్? శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. మన నెల్లూరులో దర్గా మెట్లు ఉంది కదా, అక్కడ చేసుకున్నాను సార్. అందువల్ల ఏమో నాకు తెలీదు, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా బాగా ఇదిగా నాకు వచ్చి ఇంక అప్పటి నుంచి కూడా ఇంకంతే అదే ధ్యాసలో ఉండి ఎప్పుడు కూడా నా మైండ్లో నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, నా మైండ్లో ఆ తల్లి గురించి నేను ధ్యానం చేసుకుంటూ అట్లా ఉన్నాను సార్ నేను. అంటే జ్యోతిష్ శాస్త్రానికి మూల కారకురాలు అమ్మవారేనంట? ఖచ్చితంగా సార్. ఎందుకంటే అవును సార్, ఎందుకంటే చాలా డీప్గా ఒక ఆఫీస్ పెట్టాను సార్ నేను. ఆఫీస్లో కూడా కూర్చొని లోపల ఒక క్యాబిన్ ఉంటే అక్కడ కూర్చొని నేను డే టైం కూడా
కళ్ళు మూసుకొని ఆ తల్లి గురించి చేసుకుంటూ ఉండాను ధ్యానము. ఆ టైంలో కూడా ఆ ధ్యానంలో ఒక మంత్రం, అది కూడా ఖచ్చితంగా అమ్మే నా గురువు కూడా రాజరాజేశ్వరి తల్లి, ఒక మంత్రం కూడా నాకు ఆ ధ్యాన సాధనలో నా మైండ్లో వచ్చింది సార్. అది ఆ మంత్రంతోనే నేను మ్యాక్సిమం ఎప్పుడు 24 గంటలు కూడా చేసుకుంటూ వస్తున్నా ధ్యానాన్ని. సో స్వతః సిద్ధంగానే మీకు ఈ జ్యోతిష్ శాస్త్రం మీద పట్టు లభించింది అమ్మవారి దయ వల్ల. ఖచ్చితంగా సార్. దీనికి గురువు అంటూ ఎవరు లేదు సార్. అయితే సార్ ఇంకొకటి, ఆ టైంలో నాకు తెలియకుండానే ఎవరైనా వస్తే వాళ్ళు అడగకుండానే వాళ్ళ గురించి నేను చెప్పేసేవాడిని. నువ్వు ఈ సమస్యలో ఉన్నావు, నువ్వు ఇదిలో ఉన్నావు, అది ఇది ఇది అని చెప్పేసి వాళ్ళ గురించి నేను చెప్తా ఉంటే అవునా నిజమే అని వాళ్ళందరూ కూడా. జనరల్గా ఏంటంటే సార్ ఏదన్నా ఇబ్బందులు ఉన్నవాళ్ళు సార్, అంటే వాళ్ళకు ఫ్యూచర్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు, సో ఇప్పుడు నేనే అనుకోండి సార్, నాకు ఉద్యోగం రాలేదనో, లేకపోతే నేను చదివితే నాకు ఉద్యోగం వస్తుందా లేదా అనో, దీని పెళ్ళి అవుతుందా లేదా అని కొంతమంది ఇట్లా ఉంటుంది కదా. అటువంటి వాళ్ళు అన్నీ కూడా అంటే జ్యోతిష్యం అనేది ఏంటంటే ప్రిడిక్షనే కదా. అవును సార్, ఖచ్చితంగా అది జరిగేది, మనం ఇట్లా జరుగుతుంది అనేది మీరు చెప్తారు. అవును సార్. అంతేనా? అవును సార్. అట్లా మీరు ఎవరికైనా చెప్పి ఈ దీని గురించి వాళ్ళు అడిగి మిమ్మల్ని, మీరు వాళ్ళకి చెప్పి అది జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. సార్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి సార్. చెప్పండి. ఏంటంటే వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ ఫస్ట్ వాళ్ళ ఫిజికల్ ఇది, వాళ్ళు ఇలా ఉంటారు అని నేను వాళ్ళకి చెప్పేవాడిని. అవునే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. వాళ్ళ మెంటాలిటీ అంటే మీరు వాళ్ళని చూసేవాళ్ళు కాదు. ఇంపాసిబుల్. ఫోన్లో మీకు వీడియో కాల్స్ వస్తున్నాయి కదా? లేదు సార్, ఓన్లీ ఆడియో కాల్. వాళ్ళు నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ పెట్టేవాళ్ళ? లేదు, జనరల్ గా మామూలుగా ఆడియో. ఆ కాల్ నేను అటు మాట్లాడుతూ ఇలా ఉంటారు నిద్ర వాళ్ళ సమస్యలు. ఇక్కడ ఏంటంటే సార్ ముఖ్యంగా నా ప్రమేయం లేదు సార్. నా ప్రమేయం లేకుండా ఫ్లో అట్లే వచ్చేసేది నాకు. ఖచ్చితంగా ఇది ఆ తల్లి, ఆ జగన్మాత నాకు ఇచ్చిన ఒక వరం అని నేను గట్టిగా భావిస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు అదే నేను ఇందాక మిమ్మల్ని అడిగినట్టు సార్, మీరు ఎవరికైనా ఇట్లా మీకు జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి మేలు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. వ్యాపారం గురించి అడిగారు, మ్యారేజెస్ గురించి అడిగారు, అట్లా చాలా మంది అడుగున్నారు. అవన్నీ కూడా నేను ఆ పరిహారాలు వాళ్ళకి చెప్పడం కానివ్వండి, అది అన్ని చాలా వరకు నేను అనుకునేవాడిని. ఒక్కొక్కసారి మనం చెప్పింది ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళు కొంచెం సీరియస్ అవుతారేమో, చూస్తాం అదన్నా అట్లేమన్నా మిస్టేక్ వస్తుందా అని. అట్లా కూడా రాలేదు సార్. చాలా సార్లు నేను చేసా. సార్ ఏం లేదు సార్, వాళ్ళ పేరు తీసుకుంటా, ఆ ఇంటి పేరుతో పూర్తి పేరు తీసుకొని ఆ పేరును బట్టి వాళ్ళ గురించి ధ్యానం చేసుకుంటా. అప్పుడు నేను రాస్తాను సార్. అంతా కూడా వాళ్ళ వివరాలు ఓన్లీ ఒక పేరే తీసుకుంటారా? ఒక పేరే తీసుకునేవాడిని సార్. అయితే మీకు అది కూడా చెప్తా. ఈ మధ్య కాలంలో 4 పాయింట్స్ తీసుకుంటున్నా. అంటే ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా తీసుకుంటున్నా. కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మాకు తెలియదు సార్ అంటారు. ఖచ్చితంగా వాళ్ళ పూర్తి పేరు చాలు సార్ నాకు. చాలు. ఆ పేరును బట్టి నేను ధ్యానం చేసుకొని కూర్చొని ఆ టైంలో నాకు ఆ గాడెస్ నాకు ఇచ్చే ఏదైతే నాకు ఆ సబ్జెక్టు ఆ జ్ఞానాన్ని ఇస్తుందో అది రాస్తాను సార్ నేను. వాళ్ళ గురించి అంతే. ఖచ్చితంగా 1.5 గంట, ఇంతకుముందు 2 గంటలు పట్టేది. ఇప్పుడు ఏంటంటే బాగా అది అలవాటు అయిపోయేసరికి 1.5 గంట అటు పడుతుంది నాకు రాయాలంటే. చేతితో తెలుగులో రాస్తా. మీరు అది రాస్తారు, వాళ్ళ దాని గురించి ఏమేమి ఉన్నాయని రాస్తారు? అన్ని రాసుకుంటాను సార్, రాసి పంపిస్తారు. రాసి వాళ్ళకి ఇక్కడ లోకల్ నెల్లూరు వాళ్ళేనా ఇంకెవరైనా బయట క్లయింట్స్? సార్ హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు. ఒక క్లయింట్ అయితే ఆస్ట్రేలియా, సిడ్నీ, అక్కడి నుంచి కూడా ఒక క్లయింట్ కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారు ఇబ్బందులు? సార్ వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే వాళ్ళ హెల్త్ ఓకే, వెల్త్ ఓకే, అయితే వాళ్ళు బిజినెస్ ఒకటి పెట్టాలని, రెస్టారెంట్ బిజినెస్ ఏదో పెట్టాలని చెప్పేసి ఒక 5-6 సంవత్సరాలు ట్రై చేస్తే వాళ్ళకి వీలు కాల. అక్కడ ఆస్ట్రేలియా సిడ్నీలో? సిడ్నీలో క్యాపిటల్. అయితే వాళ్ళు ఎవరో నా నెంబర్ ఇచ్చారంట. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. నేను ఇక్కడ కూర్చొని నా ప్లేస్లో మా ఇంట్లో కూర్చొని నేను అమ్మవారికి వాళ్ళ పేరుతో కుంకుమ పూజ చేశాను సార్. తర్వాత వాళ్ళ పరిహారాలు కూడా తెలియజేశాను. బుక్స్ అన్నీ కూడా నేను నెల్లూరు నుంచే వాళ్ళకి ఇది పోస్టల్ కూడా చేశాను. సరే ఫైనల్గా
సక్సెస్ అయ్యాను. అమ్మవారికి సంబంధించిన పుస్తకం. అవును సార్, అమ్మవారికి సంబంధించినవి పంపించాను. అవి చదువుకోమన్నాను, ఆ పారాయణ చేసుకోమన్నాను. అట్లా చేసుకున్నారు. నెక్స్ట్ అంటే అది దోష నివారణ సార్, దోష నివారణ ఖచ్చితంగా అంతే సార్. దోష నివారణకే నేను ఆ పారాయణం చేసుకోమన్నాను, అది చేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళది నేను కుంకుమ పూజ చేశాను. 1 లేదా 2 సార్లు చేశాను సార్. చేశాను. తర్వాత వాళ్ళకి సుమారుగా ఒక 1 నెల 2 నెలలు 3 నెలలు పట్టింది. మొత్తం సక్సెస్ అయ్యారు. స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం దీంట్లో కొనసాగుతున్నారా? చేస్తున్నాను సార్, చేస్తున్నాను. అయితే సార్ నాకు గురువు అంటూ హ్యూమన్ ఎవరు లేరు. శ్రీ రాజరాజేశ్వరి మా దాతలే నా గురువు. అయితే ఇప్పుడు కొంత వరకు ఏదన్నా కొంత గ్రంథ పరిశీలన చేసుకొని ఆ టేబుల్స్ వేయడం అది యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్ నాకు గురువు లేడు. బేసిక్గా నేను ఎవరి దగ్గర కూడా నేను ట్రైనింగ్ కాలేదు. కేవలం ఆ జగన్మాత నాకు ఇచ్చిన ఆ పవర్తో, ఆ విజ్ఞానంతోనే నేను రాయగలుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు అదే రాస్తున్నాను. అయితే కొంత గ్రంథ పరిశీలనతో ఆ టేబుల్స్ వేయడం, అయితే వాళ్ళకి అర్థమయ్యే భాషలో రాస్తున్నాను సార్. అంటే పూర్తిగా వివరాలు, వాళ్ళ పరిహారాలు కానివ్వండి, ఏది కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో రాసి పంపిస్తున్నాను సార్. వాట్సాప్ చేయడం, అది ఒకనొకప్పుడు ఈమెయిల్స్ చేసేవాడిని. ఇప్పుడు వాట్సాప్ ద్వారా చాలా ఈజీగా అయిపోతుంది. జ్యోతిష్ శాస్త్రం అన్నారు సార్. ఇప్పుడు కొంతమందికి నమ్మకం ఉండదు. అవును సార్. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం ఏది చెప్పినా కూడా కొంతమంది నమ్మరు. అవును సార్. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలి సార్. నమ్మి నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి నేను వాళ్ళకి ఆ పరిహారాలు కానివ్వండి, దాని గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ కానివ్వండి, ఏదైనా సరే నేను చెప్పగలను. ఈ నమ్మకం ఉండాలి సార్. ఇక్కడ నమ్మకం ఇంకోటి కూడా సార్, 100కి 100 పాళ్ళు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పడానికి లేదు సార్. అది వారి వారి కర్మానుసారంగా కొంతమంది ముందు జరుగుతాయి, కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి, కొంతమందికి అసలు జరగవు. అట్లా రకరకాలుగా ఉంటుంది సార్. ఇది వారి వారి కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి ఇవి. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సార్, జ్యోతిష్ శాస్త్రంలో వివరాలు తీసుకొని ఆ వివరాల ఆధారంగా అవును సార్ వారి జ్యోతిష్యం మనం చెప్పగలుగుతున్నామని. అవును సార్. ఇప్పుడు కంప్యూటర్ యుగంలోకి వచ్చేసాం. అవును సార్. అవునా? అవును. ఈ కంప్యూటర్స్లో కూడా ఈ వివరాలని అనుసంధానించి సార్ దాని ద్వారా కూడా ఇప్పుడు జ్యోతిష్యం ఆల్మోస్ట్ చాలా మంది అట్లా చెప్తా ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కంప్యూటర్ ద్వారా చెప్పే నాలెడ్జి, ఆ టెక్నికల్ నాలెడ్జి నాకు లేదు. ఓకే. నేను ఎంతవరకు అంటే అమ్మ సాధన చేసుకొని వాళ్ళ పేరును బట్టి ఆ అమ్మ సాధనలో నాకు వచ్చిన ఆ నాలెడ్జ్ ప్రకారం నేను చేత్తో వ్రాసి ఇవ్వగలుగుతున్నాను సార్. అది అంతేగాని కంప్యూటర్లో చేసి ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే నాకు లేదు. కంప్యూటర్ ద్వారా నేను దాన్ని మెన్షన్ చేసి దాని ద్వారా అది నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత అవసరం కూడా రాలేదు సార్. నేను నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో నేను ఆ సాధన చేసుకొని అమ్మ నాకు ఇచ్చిన ఆ సాధనలో నాకు వచ్చిన మ్యాటర్ని నేను చేత్తో రాసి ఇవ్వగలుగుతున్నాను సార్. నా సబ్జెక్ట్ అయితే అది సార్. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదు, సో ఆ పెళ్లి కాని 30 ఏళ్ళు వచ్చేసాయి. ఆడపిల్లకి జనరల్గా 26, 27, 28 లోపు మ్యారేజ్ ఇంతకుముందు గతంలో అలాగే చేస్తున్నాను. అవునవును. కానీ ఇప్పుడు 32 ఏళ్ళు వచ్చినా కూడా కొంతమందికి పెళ్ళిళ్ళు కావడం లేదనేది ఒకటి ఉంది. అవును సార్. మరి అట్లాంటి వాళ్ళు ఎవరైనా అట్లా మిమ్మల్ని సంప్రదించడం, వాళ్ళకి అవ్వడం, పెళ్లి కావడం అలాగే ఏమైనా జరిగాయా? ఖచ్చితంగా జరిగింది సార్. వాళ్ళకి పెళ్లి కాలేదు, ఏదో గ్రహ దోషాలు అవి ఉన్నాయి, పరిహారాలు చెప్పాను, బాగా చేశారు, చాలా బాగా. ఇటీవల ఒక 2 years 3 years లోపలనే ఒకరు అట్లే వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదు, దోషాలు అవి ఉన్నాయని చెప్పాను, పరిహారాలు చేశారు, బాగా చెప్పిన ఫాలో అయ్యారు, పరిహారాలు చేసుకున్నారు, నన్ను నమ్మారు. ఫస్ట్ ఇక్కడ మీకు నాకు చెప్పాను సార్, నమ్మకం ఉండాలి. ఎంతో మంది చెప్తుంటారు సార్, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది. నేను చెప్పాను, నమ్మితే ఒకరినే నమ్మండి అన్నాను. నన్ను నమ్మారు, ఫాలో అయ్యారు, నేను చెప్పిన పరిహారాన్ని చక్కగా చేసుకున్నారు, పెళ్లి కుదిరింది సార్. గ్రహాల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా సార్ జ్యోతిష్ శాస్త్రం ఉంటుందని చెప్తారు కదా? అవును సార్. అది నిజమేనా? ఖచ్చితంగా నిజం సార్. గ్రహాల ఆధారంగా ఖచ్చితంగా జరుగుతుంది సార్. ప్రతి మనిషి మీద గ్రహ ప్రభావం ఉంటుంది. ఆ ఏ గ్రహం వాళ్ళకి వీక్ గా ఉంది, ఏ గ్రహం బాగుంది అనేది ఐడెంటిఫై చేసి ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం ఇచ్చి వాళ్ళకి ఆ సొల్యూషన్ అది చెప్పగలుగుతున్నాం సార్. జనరల్ గా జనాల మీద ఏ గ్రహం ప్రభావం ఎక్కువ ఉంటుంది?
అది చెప్పలేము సార్. అది ఏంటంటే రవిగ్రహం, శనిగ్రహం, నెక్స్ట్ గురుగ్రహం, రాహుగ్రహం, ఇవన్నీ చంద్రగ్రహం, ఇవన్నీ కూడా బాగా పనితీరు ఇదిగా ఉంటుంది. వారి పేరుని బట్టి ఒకరి గ్రహం వీక్ గా ఉంటుంది, ఒకరి బాగుంటుంది అట్లా. అంతేగాని అది రాహుకేతువులు అంటారు కదా. అవును సార్, రాహుకేతువు చాలా పవర్ఫుల్ గ్రహాలు సార్. సో వాళ్ళు అటువంటి కేసులు వచ్చినప్పుడు రాహుకేతువులు వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నప్పుడు రెమెడీస్ ఏం చెప్తారు? అంటే వారికి సంబంధించిన ఇప్పుడు రాహుగ్రహం వాళ్ళకి అంటే ఏ విధంగా ఎట్లా ఏందనేది అది చూసుకొని నా నాలెడ్జ్ మేరకు నేను ధ్యాన సాధన చేసుకొని వాళ్ళకి ఆ పరిహారాలు ఏంటంటే వాళ్ళకి ఉంటాయి సార్. వాళ్ళకి సంబంధించిన పరిహారాలు, దానాలు ఇవ్వటము, అట్లా కొంతమందికి హోమం వేయమని చెప్పి అట్లా వారికి సూటబుల్గా ఏదైతే సూచిస్తుంటారు సార్. ఓకే. ఇప్పుడు ఇదే విధంగా సార్ కొంతమందికి ఉంగరాలు, అవును సార్, మీకు ఆ రాయి పెట్టుకోండి, ఈ రాయి పెట్టుకోండి, ఈ రాయి ఉంగరం పెడితే ఇట్లా మీకు మేలు జరుగుతుంది అని చెప్తుంటారు కదా. అవును సార్. అది ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉందా అట్లా? సార్ జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఉందా లేదనేది కాస్త నాకు అంత ఇది లేదు. కానీ గ్రహాల ప్రభావం ఈ ఉంగరం పెడితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. నేను ఎంతో మంది సజెస్ట్ చేస్తున్నాను, తెప్పించి కొంతమందికి ఇచ్చి ఉన్నాను సార్. అది బంగారంలో వేస్తే బంగారపు ఉంగరమేనా లేకపోతే వెండి మితరత్ర లోహాల్లో కూడా చేసుకోవచ్చు? నేను తెలుసుకున్నది ఏంటంటే వెండిలో బాగా పనిచేస్తున్నాయి సార్. కొన్ని గ్రహాలకు సంబంధించిన ఈ జాతిరాళ్ళు వెండిలో బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల నా అడ్వైస్ కూడా నేను ఎవరికి చెప్పిన వెండిలో వేసుకోమని చెప్తుంటాను సార్. అదే విధంగా నేను రుద్రాక్షలు కూడా సజెస్ట్ చేస్తుంటాను. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అట్లా ఉన్నాయి కదా సార్. రుద్రాక్ష, జాతిరాయి అవి నేను సజెస్ట్ చేస్తుంటాను సార్. రుద్రాక్షలు మీకు పంచముఖి రుద్రాక్ష ఉన్నాయి సార్. అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే నేను కొంచెం రాజస్థాన్ అక్కడికి తెప్పిస్తుంటాను సార్. అయితే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అక్కడ కొంచెం ఏదో నమ్మకం, శ్రీశైలం నుంచి అట్లా కొన్ని ఏరియాస్ నుంచి నేను తెప్పించి అడిగిన వాళ్ళకి ఇస్తుంటాను. అదేం పెద్ద నేను ఎక్కువ అన్ని ప్రాఫిట్స్ అయ్యే వేసుకోవాలి, తెప్పించి ఆ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి ఇస్తుంటాను. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సార్. అది కొంతమంది నేను చెప్తుంటాను, జాతరాలు మీరే కొనుక్కొని మీరే వేసుకోండి, మీరే తయారు చేసుకోండి అని అంటుంటాను. ఎవరన్నా సార్ మా వల్ల కాదు కొంచెం మీరే తెప్పించేవాడి అంటే అట్లా నేను తెప్పిస్తాను. నేనైతే ఏం బలవంతం చేయను, వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాను, వాళ్ళు ఫాలో అవుతారు. తర్వాత పూర్వకాలంలో అంజన అని వేసేవాళ్ళు సార్. ఒక బొటన వేలి మీద ఏదో ఒక ఇది రాసి అక్కడ చూసి మీకు ఇటు జరిగింది ఇటు జరిగింది. జనరల్గా ఏంటంటే ఇంట్లో ఏదైనా వస్తువులు పోయినప్పుడు, ఏదైనా విలువైన మన ఎవరో దొంగతనం చేసినప్పుడు ఇట్లా కొంతమంది దగ్గరికి పోయి అంజన అదే ఒక తమలపాకు మీద ఏదో రాసి, తర్వాత ఈ గోరు మీద రాసి అక్కడ చూసి ఏదో చెప్తారంటారే, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ విద్య మాత్రం ఖచ్చితంగా ఉంది సార్. నాకు తెలిసినంత వరకు చాలా రేర్ సార్. అది నాకు తెలిసినంత వరకు అది నేను అనుకోవడం కేరళ సైడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, లేదంటే నార్త్ ఇండియా సార్. విద్య అయితే ఖచ్చితంగా ఉంది సార్. అది చాలా అరుదు ప్రస్తుతం, ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే అది సార్. పాతకాలంలో చాలా మంది, పాతకాలంలో బాగా అందరూ, నేను చెప్పేది ఒక 50-40 ఏళ్ల క్రితం సార్. అవును, ఈ అంజన అనేది బాగా ఫేమస్. అవును, తమలపాకులో వేసి చూసేవాళ్ళు, అరచేతిలో వేసుకొని చూసేవాళ్ళు. అది ఉంది సార్. అది ఆ విద్య అయితే ఖచ్చితంగా ఉంది, కానీ ప్రస్తుతం అరుదుగా ఉంది. మీకు ఇప్పుడు కూడా అంటే కొంతమంది ఒకళ్ళు అలా వస్తున్నారు మన వీధుల్లో కూడా, సోది చెప్తామమ్మ సోది అంటూ. అవును సార్. వాళ్ళ ప్రెడిక్షన్ ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా మనల్ని గెస్ చేసి మనం చెప్పే వివరాలను బట్టి మనకు కొన్ని సూచిస్తుంటారు అట్లాంటి వాళ్ళు. అవును సార్. వాళ్ళ గురించి మీ అభిప్రాయం సార్? అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన వివరాలు అయితే నాకు తెలిసినంతవరకు ఏమి తీసుకోరు సార్. వాళ్ళు మామూలుగా వచ్చి చెప్తా కొండ దేవత చెప్పింది అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళు ప్రజల నమ్మకం సార్. అది అంతే, ఏదో వాళ్ళు చెప్తే ఒకటి అలా సెట్ అవుతుంటాయి. అది నేను దాని గురించి అయితే మాట ఎందుకంటే కామెంట్ చేయండి సార్, ఎందుకంటే వారి నమ్మకాలు మరి సార్. సరే, తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో సార్ అది ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది కదా. అవును సార్. చాలామంది ఒక స్వామి ఏమో ఇంట్లో నిమ్మకాయ తొక్కు తీసి కట్ చేసి తొక్కు తీసి దాన్ని అంతా ఒలిచి దాంట్లో నూనె పోసి దాంట్లో దీపారాధన చేయమంటారు.
ఇంకొక స్వామి ఏమో ఆ నిమ్మకాయ అసలు పనికిరాదు, మీరు దీపారాధన వాటిని ఏమంటారు ప్రమిదలు, ప్రమిదల్లోనే చేయండి అంటారు. ఇంకొక స్వామి పిండి ముద్ద, అవును సార్, ఆ పిండి ముద్దను చేసుకొని దాంట్లోనే దీపారాధన చేయమంటారు. అంటే ఒక్కొక్కళ్ళది ఎందుకు అంత డిఫరెన్స్, వాళ్ళు ఎందుకు చెప్తారు అట్లా? ఇప్పుడు ఏదైనా కూడా ఒకటే పద్ధతి కదా, దాని మీద మీ అభిప్రాయం? సార్ నా అభిప్రాయం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తుంటారు సార్, ఎవరి ప్రత్యేకత వాళ్ళది, ఎవరు అంటే స్పెషాలిటీ కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్. నాకు తెలిసేంత వరకు నువ్వుల నూనె, ఆవు నెయ్యి, దీపారాధన శ్రేష్టమైన నూనెలు. అది ప్రమిద లేకపోతే మట్టి ప్రమిద చాలా మంచిది, వెండి చాలా మంచిది, ఇత్తడి మంచిది, రాగి మంచిది, వీటిలో ఏదైనా చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. సో అమ్మవారి కృపతో సార్ ఈ జ్యోతిష్ శాస్త్రం మీద కొంత పట్టు సంపాదించి, సో తద్వారా మీరు కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం దీంట్లో చెప్పడం, వారికి మేలు జరగడం, వాళ్ళకి సమస్యలు తీసుకొని ఆ సమస్యలకి రెమెడీ చెప్పడం జరుగుతుంది. ఇక ఫ్యూచర్లో ఈ ఇంకా ఏమన్నా అప్డేటెడ్గా, అంటే ఇప్పుడంతా మారిపోతూ ఉంది కదా, టెక్నాలజీ మారిపోతుంది, ఇంకా ఈ సెల్ ఫోన్లు ఇప్పుడు వచ్చేసిన యుగం ఇది, ఇంకా ఏమన్నా అప్డేటెడ్గా చేయడానికి ఏమన్నా చేస్తున్నారా? దీంట్లో నేను అప్డేటెడ్ అంటూ ఏం లేదు సార్. ఆ జగన్మాత సాధన చేసుకోవటం, ఆ తల్లి నాకు ఇచ్చిన ఆ సబ్జెక్ట్ని నాకు తెలిసేంత వరకు వాళ్ళకి నేను తెలియజేయడం, నేనైతే అంతే సార్. ఎందుకంటే టెక్నికల్గా అయితే అప్డేట్ అవుతుంటాం, మనకు తెలిసిన నాలెడ్జ్ ఇది. ఆ జగన్మాత కోసం నేను ధ్యాన సాధన చేసుకోవడం, ఆ ధ్యానంలో ఆ తల్లి నాకు ఏదైతే విజ్ఞానాన్ని ఇస్తుందో ఆ సబ్జెక్ట్ మీద, వారి మీద, దాన్ని నేను తెలియజేయడం, అది రాసి వాళ్ళకి పంపించడం, అట్లా చేస్తున్నాను సార్. గత జన్మలో చేసిన పాపాలైతేనేమి, ఈ జన్మలో మనకు తెలియకుండా చేస్తున్న పాపాలైతేనేమి, మనం పుట్టిన తర్వాత చనిపోయే లోపుగా ఇవన్నీ అనుభవించి చనిపోతారు అనేది ఒక నానుడు ఉంది. ఇది కరెక్టేనా మీ దీంట్లో? ఖచ్చితంగా కరెక్ట్ సార్, ఖచ్చితంగా కరెక్ట్. వాళ్ళు చేసింది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా బాగా అనుభవిస్తున్నారు సార్, ఖచ్చితంగా అనిపిస్తారు. ఇది నమ్ముతాను నేను, ఖచ్చితంగా ఉంది. ఈ జన్మలోనే ఏదైనా కూడా పాప పరిహారం జరిగిపోతుంది సార్. ఓకే, కొంతమంది ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు చేసిన పుణ్యం పాపం దాని ఎఫెక్ట్ ఇప్పుడు కొంతమంది వాళ్ళు అట్లా అంటే మనం అనుకుంటున్నాం పుణ్యం చేశాడు కాబట్టి ఇప్పుడు ఇంత అతను క్యారెక్టర్ బాగలేకపోయినా అతను ఇంత ఇదిగా ఉన్నా కానీ బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏది ఆర్థికంగా ఆరోగ్యపరంగా మెయిన్ అది ఉండే కదా, బాగున్నాడు. కానీ మనసు చూస్తే సహాయక గుణం లేదు. ఇది ఎట్టు వచ్చాయంటే పుణ్యం చేస్తున్నాడు గత జన్మలో, అది మన నమ్మకం. ఓకే, సో చాలా వివరాలు జ్యోతిష్ శాస్త్రం గురించి సార్, ఇప్పుడున్న ట్రెండ్ గురించి చాలా వివరాలు తెలియజేశారు. మా నెల్లూరు హరి డిజిటల్ మీడియా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే సార్, చాలా థ్యాంక్స్ సార్. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః.